హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. 75,000 దాకా మీకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మీరు 10థ్ పాస్ అయిన కాడి నుంచి మీరు ఎలాంటి డిగ్రీ చేసినా సరే, మీరు ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసినా, 12థ్ పాస్ అయినా, లేకపోతే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీటెక్, సీఏ, సీఎస్, ఎంఎస్సీ, ఎంటెక్, ఆర్కిటెక్చర్ ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి మనకి జాబ్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో, ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో వెంటనే అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే భారతీయ పశు పోషణ్ నిగమ్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ నుంచి అయితే మీకు రావడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే యానిమల్ సర్వీసెస్ సెంటర్స్‌లో అయితే మీకు జాబ్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీకు ఇక్కడ పొజిషన్స్ అండ్ పే స్కేల్ అండ్ ఎలిజిబిలిటీ అన్నీ అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు 4 టైప్స్ ఆఫ్ జాబ్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ మనకిక్కడ పంచాయత్ యానిమల్ అటెండెంట్ అని ఉంది. సో, ఇదేంటంటే 28,500 పర్ మంత్ అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ మీకు తహసీల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అని చెప్పుంది. 40,000 పర్ మంత్ అయితే సాలరీ ఉంటుంది. స్టార్టింగ్ సాలరీనే. మీరు ఇంటర్ పాస్ అయితే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ డెవలపర్ ఆఫీసర్ అని చెప్పుంది ఇంకొకటి. 50,000 స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది పర్ మంత్. సో, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా ఎనీ స్ట్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. అంటే గ్రాడ్యుయేషన్ అంటే మీకు ఎలాంటి డిగ్రీ అయినా సరే, ఎలాంటి బీటెక్ అయినా సరే మనకు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! బీఎస్సీ, బీకామ్, బీఏ అని చెప్పి ఎలాంటి డిగ్రీ అయినా పర్వాలేదు, ఎలాంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ మీకు చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంది. 75,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. మీరు ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఎస్సీ, ఎంబీఏ, సీఎస్, సీఏ, ఎంటెక్ ఇలాంటివి ఎలాంటివి అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 40 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలనమాట. అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుందనమాట. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి. అలాగే ఫైనల్ సెలక్షన్ అనేది 1 డే ట్రైనింగ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుందనమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు జాబ్ రోల్స్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు యానిమల్ సర్వీసెస్ సెంటర్స్‌లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఇన్సెంటివ్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. బోనసెస్ కూడా అయితే ఉంటాయన్నమాట. వెహికల్ అలవెన్స్, బైక్స్ అలాగే ఫారిన్ ట్రిప్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో, ప్రతి ఒక్క ఎంప్లాయీ అయితే మీకు ఫ్రీ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కూడా అయితే మీకు లభించడం జరుగుతుంది. 2.5 లాక్స్‌కి సంబంధించి. సో, మీకు డెడ్‌లైన్ చూసినట్లయితే అప్లికేషన్‌కి సంబంధించి మే 11 లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఉందన్నమాట. సో, అప్లికేషన్ ఫీజ్ ఏంటంటే పంచాయత్ యానిమల్ అటెండెంట్‌గా అయితే రూ. 780 అయితే పే చేయాలి. తహసీల్దార్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కి అయితే 944, డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కి అయితే 1,180 అండ్ అలాగే చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కి అయితే 1,534 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, ఇంత అమౌంట్ ఉందని చెప్పి అనుకోమాకండి. ఒక్కసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు వాటికైతే అప్లై చేసుకోండి. మన ఛానెల్ వీడియోస్‌లో చెక్ చేయండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మన కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ అయితే ఉండడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా ఆఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. బీపీఎన్ఎల్ వాళ్ళకి సంబంధించి అంటే భారతీయ పశు పోషణ్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనమాట. సో, మీకైతే ఇక్కడ జాబ్ టైప్ ఉంటుంది. సో, మీకిక్కడ 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కదా! ఇందాక చూపించిన నోటిఫికేషన్‌లో ఇంగ్లీష్‌లో అయితే ఉంది. కాపోతే ఇక్కడ హిందీలో ఇచ్చారనమాట. సో, కాబట్టి
మీరైతే అప్లై చేసుకునేప్పుడు 1, 2, 3, 4 ఇదైతే పంచాయత్ పశు సేవక్ అనమాట. సో, అంటే 10థ్ బేస్డ్, ఇదేమో 12థ్ బేస్డ్, ఇదేదో ఎనీ గ్రాడ్యుయేషన్ బేస్డ్, ఇదేమో ఎంఎస్సీ, ఎంటెక్, సీఏ గాని, సీఎస్ గాని ఇందాక చూపించాం గదా! సో, ఆ బేస్డ్ అనమాట. సో, మీకేది కావాలనుకున్నట్లయితే అది క్లిక్ చేయండి. తర్వాత మీకిక్కడ ఫీజయితే ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, అలాగే క్వాలిఫికేషన్ ఏదో కూడా అయితే మీకొస్తుందనమాట. తర్వాత మీ నేమ్, మొబైల్ నంబర్, ఫాదర్ నేమ్, ఫాదర్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, అడ్రెస్, తర్వాత మీ స్టేట్, డిస్ట్రిక్ట్, తర్వాత తహసీల్ అని ఉంటుంది. సో, ఇదేంటంటే తహసీల్దార్ ఆఫీస్‌కి సంబంధించి మండల్ ఉంటుంది కదా! సో, ఆ మండల్ సెలెక్ట్ చేయాలన్నమాట. తర్వాత మీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేయండి. సో, ఒక్కొక్కసారి గ్రామ పంచాయతీ, మండల్ సేమ్ ఉంటుంది. సో, సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అదే సెలెక్ట్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ అదే ఇక్కడ పిన్ కోడ్, తర్వాత మీ ఫోటో అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. తర్వాత మీ సిగ్నేచర్ ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అంటే ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాని ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా అప్‌లోడ్ చేయమంటే ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. అండ్ ఫైనల్‌గా మీరైతే పేమెంట్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్ ఫార్మ్‌ని. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ కూడా అయితే తీసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, మీరు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.